దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. ఎంతో శ్రేష్టమైన వాగ్దానము ఈరోజు పరలోకపు తండ్రి మనకు అనుగ్రహిస్తున్నాడు. నిజమే, పాపములు క్షమించుటకు ప్రపంచంలో అధికారం ఎవ్వరికీ లేదు, నజరేయుడైన జీవం గల యేసుక్రీస్తు తప్ప. ఎందుకనగా వాక్యం సెలవిస్తుంది, లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు. దేవునికి మానవులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును మానవుడు. ఈరోజు దేవుడు మన కొరకు పాపముగా చేయబడి లోక పాపములన్నీ ఆయన పైన వేసుకొని సిలువలో ప్రతి పాపమునకు ప్రక్షాళన, ప్రాయశ్చిత్తము, విమోచన జరిగించాడు. కాబట్టి ఆయన సెలవిస్తున్నాడు, నేనే నా చిత్తానుసారంగా నీ పాపములన్నీ క్షమిస్తాను, తుడిచివేస్తాను, ఎన్నటికి వాటికి జ్ఞాపకం చేసుకున్నాను. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం సెలవిచ్చే మాట, మనుషులందరము పాపులమే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. పాపం వలన వచ్చే జీతము మరణము, అది దేవునితో నిత్య ఎడబాటు, నిత్య అగ్నిగుండము. అయితే దేవుడు మానవునికి అనుగ్రహించు కృపావరము యేసుక్రీస్తు యందు నిత్య జీవము, అనగా పాప క్షమాపణ, రక్షణ పొంది నిత్యత్వము, దేవునితో ఉండే భాగ్యము, స్వర్గంలో ఉండే నిత్య జీవము. కాబట్టి ఇంత శ్రేష్టమైన వాగ్దానము ఈరోజు పరలోకపు తండ్రి నీకు అనుగ్రహిస్తుండగా మన పాపములు ఒప్పుకుందాం. దేవుని సన్నిధిలో, ప్రభువా, తెలిసి తెలియక చేసిన ప్రతి పాపము, దోషము, అతిక్రమము మన్నించండియా, క్షమించండి అని ఎప్పుడైతే మన పాపము మనం ఒప్పుకుంటామో, ఆయన ప్రతి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ నాలో పాపము లేదని నేను అనుకుంటే, నేను వాక్యాన్ని అబద్ధంగా, దేవుని అబద్ధంగా చేస్తున్నాను, నన్ను నేనే మోసపుచ్చుకుంటున్నాను. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఈ దినమందు దేవుని బిడ్డలుగా మనము పాప క్షమాపణ, ప్రక్షాళన, విమోచన పొంది దేవుని కొరకు మరి పరిశుద్ధ జనముగా జీవించుటకు, భూలోకంలో ఆయన చేయి పట్టుకొని అంతం వరకు నడుచుటకు, ఎప్పుడు లోకం విడిచినా పరమతండ్రి యొద్దకు జీవంగా విజయవంతంగా చేరుటకు రండి. కలిసి ప్రార్థన చేసుకొని మన యొక్క పాపములు ఒప్పుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, మీకు ఎంతో స్తోత్రం. మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో వందనాలయ్యా. నేనే నా చిత్తానుసారంగా మీ పాపములన్నీ తుడిచివేసేదను, నీ పాపంలో ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుని సెలవిస్తున్నాగా ప్రభా. ఈ దినమందు ప్రభా అయ్యా, ప్రార్థనలు ఏకీవించి పాప క్షమాపణ కొరకు ప్రార్థించి విజ్ఞాపన చేసిన ప్రతి ఒక్కరి పాపములు, దోషములు, అతిక్రమములు క్షమించి ప్రక్షాళన చేసి అయ్యా నీతిమంతులుగా చేయమని, మా చేయి పట్టుకొని మమ్మను నడిపించమని, నిత్య జీవం వరకు అయ్యా విడువను ఎడబాయనని చెప్పిన దేవా, అయ్యా నీ సన్నిధి మాతో దినమంతా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.